80 రోజులుగా మణిపూర్లో అల్లకల్లోలం జరుగున్న ప్రధాని స్పందించకపోవడం సిగ్గుచేటని టీపీసీసీ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి విమర్శించారు. మణిపూర్ కల్లోలం గతంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కంటే తక్కువేననడం ప్రధానమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ మహిళా మంత్రి స్మృతి ఇరానీకి గాంధీ కుటుంబంపై వ్యాఖ్యలు చేయడంలో ఉన్న ఆసక్తి మణిపూర్ ఘటనపై లేదని చురకలంటించారు. పేరు చెప్పి రాజస్థాన్ లో ఛత్తీస్గఢ్ లో జరిగిన దానికంటే మణిపూర్ లో ఏం జరగలేదన్న మాట మాట్లాడడం అన్నిటికంటే ఎక్కువ శోచనీయ అంశం. ఈ రోజు బీజేపీ పార్టీకి మతతత్వం పేరుతో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నేర్చుకున్న డివైడ్ అండ్ రూల్ పాలసీని ఎట్లా సంపూర్ణంగా వాడుతున్నారు అన్న దానికి మణిపూర్ ఒక ఉదాహరణ. ఈ రోజు అక్కడ ఉన్న ఆదివాసీ తెగల మధ్యలో చిచ్చు రేపి 80 రోజుల నుంచి రావణ కష్టంలో మణిపూర్ కాల్తుంటే ఏమీ మాట్లాడకుండా అన్నిటికంటే అందరూ విస్తుపోయే అంశం ఏందంటే అక్కడ ముఖ్యమంత్రి చెప్తాడు ఇది ఒకటే సంఘటన కాదు, ఇటువంటి కొన్ని వందల సంఘటనలు జరిగాయంటే మహిళల పట్ల బీజేపీకి ఉన్న ఆలోచన ఏంది అన్నది అందరికీ బయటకు వస్తుంది. గత కొంతకాలంగా మన రెజ్లర్లు, దేశానికి ఖ్యాతి తెచ్చిన రెజ్లర్లు రోడ్ల మీద కూర్చుంటే బ్రిజ్భూషణ్ సింగ్ ని ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి కోర్టు నుంచి వచ్చినా గానీ ఈ రోజు వరకు బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అటు ఉనావ్, కత్వా ఇటువంటి కేసులలో చూస్తే కూడా బీజేపీ ప్రభుత్వం చేసిన వాళ్ళ నిర్లక్ష్య ధోరణి మహిళల పట్ల చాలా క్లియర్ గా తెలుస్తుంది. షాబానో కేసులో 11